ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. విచారణలో మరికొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. నల్గొండ కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగినట్లు పోలీసులు గుర్తించారు. నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారించారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ మహిళల వ్యక్తిగత విషయాల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి జిల్లా పోలీస్ బాస్తో సన్నిహితంగా ఉండే ఓ కానిస్టేబుల్ మహిళల ఫోన్లు విని 40 మందిని బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. నార్కట్పల్లి వద్ద గంజాయి కేసులో దొరికిన వారి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి వేధింపులకు గురి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుల్ 100 మందికి కాల్స్ చేసి బెదిరించి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు వెలుగుచూసింది. పేకాట దందాల నుంచి నెలవారీగా వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఓ పోలీసు ఉన్నతాధికారి రౌడీ షీటర్లతో సెటిల్మెంట్లు చేసి గుర్రంపోడు వద్ద బినామీల పేరిట 9 ఎకరాల తోటను కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు దర్యాప్తు టీం గుర్తించింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, నల్గొండ కేంద్రంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్లుగా కనిపిస్తూ ఉంది. ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి చాలా మందిని బ్లాక్మెయిల్ చేసినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది కదా. ఏంటి వివరాలు, మొత్తంగా ఈ విచారణకు సంబంధించి ఏం తేలుతా ఉంది? నవీన్, రాష్ట్రంలో ఎలాంటి సంచలనాలు కలిగించే సంఘటన జరిగినా దానికి సంబంధించిన మూలాలు నల్గొండ జిల్లాకైతే ముడిపడుతూనే ఉన్నాయి. తాజాగా జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కూడా మూలాలు నల్గొండ జిల్లా కేంద్రంగా చేరినట్టయితే మనకు తెలుస్తా ఉంది. హైదరాబాద్ రోడ్లోని నల్గొండలో ఉన్నటువంటి ప్రసాద్ ఉడిపి హోటల్ సమీపంలో కొద్ది నెలల పాటు వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఈ వార్ రూమ్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించినట్టయితే మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తా ఉంది. ఇప్పటికే 3 రోజుల క్రితం నల్గొండ సంబంధించినటువంటి 2 కానిస్టేబుల్ని అయితే హైదరాబాద్ బృందం అయితే తీసుకెళ్లి వాళ్ళనైతే విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే విచారణలో కూడా విస్తుపోయే అంశాలు అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే గతంలో ఆ ఒక టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేసేటటువంటి ఆ ఒక కానిస్టేబుల్ అయితే నిత్యం ఈ ఫోన్ ట్యాపింగ్లు సంభాషణలు వింటూ అటు రాజకీయ లబ్ధితో రాజకీయ సంబంధించినటువంటి అంశాలకు ముఖ్యులకు సమాచారం చేరవేస్తూనే ఇదే క్రమంలో వ్యక్తిగత సంభాషణలు విని కూడా బ్లాక్ మెయిలింగ్లు బెదిరింపులకు కూడా పాల్పడినట్లయితే మనకైతే సమాచారం అంతా ఉంది. ఈ అంశానికి సంబంధించి దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పలు దందాల్లో ఉన్నటువంటి భాగస్వాములు ఉన్నటువంటి అక్రమ వ్యాపారాలు చేసే వారిని ఆ బెదిరింపులకు గురి చేసి సెటిల్మెంట్లు కూడా చేసుకుంటూ తెలుస్తా ఉంది. నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా ఓ పోలీసు ఉన్నతాధికారికి బినామీల పేరు మీదట ఆ సెటిల్మెంట్లు చేసి కూడా తోటలు భూములు విక్రయాలు కూడా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మరొక అంశం ఏంటంటే ఎవరైతే ఈ వ్యక్తిగత అక్రమ దందాల్లో ఉన్నటువంటి వారి కుటుంబ విషయాల్లో కూడా తలదూర్చి వారికి సంబంధించినటువంటి బలహీనతలను లోబర్చుకొని కొంతమంది దాదాపుగా 40 మంది ఆ వ్యక్తి మహిళలతో కూడా సంభాషణలు విని వారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరింపు కూడా పాల్పడినట్టే తెలుస్తా ఉంది. ఇవి అన్నిటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో సమాచారం అందుకున్నటువంటి ఈ విచారణల ద్వారా తెలుసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ ఆ టీం సభ్యులైతే విస్తుపోయే అంశాలైతే వారికి తెలుస్తా ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇంకా విచారణ జరుగుతోంది. విచారణలో మరికొంతమంది పేర్లు కూడా బయటకు పడే అవకాశం ఉంది. దీంట్లో పోలీసు ఉన్నతాధికారుల భాగస్వామ్యంతోనే సదరు ఆ కానిస్టేబుల్ ఇలాంటి అక్రమాలకు రెచ్చిపోయినట్టు తెలుస్తా ఉంది. ఈ అక్రమ వ్యాపారంలో ప్రతి నెల మామూలతో పాటు ఉన్నతాధికారుల ప్రోత్సాహంతోనే ఈ పలు దందాలతో వినడం, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఒక 2 జర్నలిస్టులు కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నట్టు దందాలకు చేసినట్టుగా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ అధికారులకు గుర్తించి తెలుస్తుంది. మొత్తంగా రాష్ట్రంలో ప్రకంపనలు లేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు రాజకీయాలతో పాటు ఇటు మామూలు మధ్యతరగతి కుటుంబాల్లో కూడా కొంత ఇబ్బందులు తెచ్చే పరిస్థితుల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఎలాంటి విచారణ చేపడతారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ రవి.